హాయ్ అండి అందరికీ. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసు? నేనైతే తిరుపతి వెళ్లకుండానే ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకున్నట్లు అనిపించిందండి ఈ టెంపుల్ చూడగానే. ఇదైతే టీటీడీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్మించిందేనండి. ఇది కూడా ఈ టెంపుల్ అయితే వెంకటపాలెం, తుళ్ళూరు మండలం, అమరావతి, గుంటూరు జిల్లా దగ్గరలో ఉంటుందండి. ఎవరైనా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ టెంపుల్ కి వెళ్లాలనుకుంటే గనక ప్రకాశం బ్యారేజ్ మీదుగా కరకట్ట రోడ్డు మీద వెళ్తే గనక వెంకటపాలెం ఊరు వస్తుంది. ఆ ఊర్లోనే ఉంటుంది. కూడా ఖచ్చితంగా ఈ దేవస్థానానికి వెళ్ళండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు స్వామివారిని. అచ్చం తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎలా ఉంటారో అలాగే ఉందండి సేమ్. నేను మా పాప అయితే ఇది సెకండ్ టైం అండి గుడికి రావడం. ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము ఫ్యామిలీతో. అమరావతిలో చిన్న పనుండి వచ్చే దారిలో ఆ రోజు శనివారం అయి ఉండడంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా ఉంటామా, కాకపోతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. దర్శనం అవుతుందా లేదని టెన్షన్గా వెళ్ళాం. గోవిందా అని చెప్పుకుంటా ఎలాగైతే దర్శనం అయిందండి. మా పాప కూడా చూసారుగా వస్తుంది. అప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. అప్పుడే డోర్స్ అనేవి క్లోజ్ చేశారు, చూసారు కదా. ఆఫ్టర్నూన్ అయిపోయింది. దర్శనం అవుతుందా లేదా చాలా టెన్షన్ పడ్డాను. మనసులో గట్టిగా అనుకున్నాను ఎలాగైనా దర్శనం అయితే అయ్యింది. స్వామివారిని దర్శించుకున్నాము. తర్వాత మా పాప నేను గుడి చుట్టూ రౌండ్లు వేసేసాము. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుండిద్ది. చాలా హ్యాపీ అనిపించింది మనసుకైతే. అసలు గుళ్ళు ఆ వాతావరణం మొత్తం చూస్తే ఎంత బాగుంటుందో తెలుసా? మీరైతే వదిలిపెట్టరు ఈవినింగ్ టైం వెళ్ళిన వాళ్ళు. పిల్లలతో ఉన్న వాళ్ళైతే సమ్మర్ హాలిడేస్లో ఖచ్చితంగా వెళ్ళాల్సిన టెంపుల్ అండి. కూడా సేమ్ బ్రహ్మోత్సవాలు అవి తిరుపతిలో జరిగిన విధంగానే సేమ్ అలాగే జరుగుతూ ఉంటాయండి. సమ్మర్లో అయితే పిల్లల్ని తీసుకుని ఖచ్చితంగా ఫ్యామిలీతో అందరూ ఈవినింగ్ టైము విజిట్ చేయండి. ఎండలో అయితే బాగా ఉన్నాయి కాబట్టి కాళ్ళు కాలిపోతాయి నిజం. అక్కడ అయితే నిజం ఈవినింగ్ టైం అయితే మీరు అసలు గుళ్ళోండి రాబుద్ది అవ్వదు. అంత చల్లగా వాతావరణం అనేది నాకు భలే ఇష్టం అండి. ఇంత ప్రశాంతంగా ఉన్నా అసలు మనసులో ఏమి అనిపించదు. ఆ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా అనుకుంటానే ఉంటాం తెలుసా. అంత వైబ్రేషన్ గుడి దగ్గర నుండి ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయో తెలుసా. బంగారం ప్రదర్శనలు చూసారా ఎలా చేస్తుందో ఎండలో గోవిందా అనుకుంటా. నిజస్తము చాలా బాగుంది చూసారా. అబ్బా వ్యూ సీనరీ చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి చాలా మందికి షేర్ చేయండి. తిరుపతి వెళ్ళలేని ప్రతి ఒక్కరు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లే ఉంటుంది. సేమ్ అలాగే తిరుపతి లాగే ఉంటుంది. ఎంత ఖాళీ స్థలం చూసారా. చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చారండి. మేము వెళ్ళినప్పుడు ఎంతో మంది ఎక్కడి నుండో వస్తున్నారండి. అన్న ప్రసాదం కూడా అందుతుంది. మేము వెళ్ళినప్పుడు కట్టె పొంగలి అంటారు కదా, అది పెట్టారు. చాలా బాగుంది టేస్ట్గా నెయ్యితో. స్వామివారి ప్రసాదం అందడమే గ్రేట్. ఇంకా ఇదండి స్వామివారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి వీడియో చేశానండి. ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇదంతా టీటీడీ వాళ్ళదండి. చూసారుగా ఎంత పెద్ద ప్లేస్. పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంటుంది. బాగా ఇంకా డెవలప్ చేస్తున్నారండి టెంపుల్ని.